హలో ఎవ్రీవన్, అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈ శివుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ సంవత్సరం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫెస్టివల్ అంటే శివరాత్రి, అలాగే వినాయక చవితి, దివాళీ అన్నమాట. సో నేనైతే ఫస్ట్ శివరాత్రికి ఏం చేస్తున్నానో తెలుసా, జస్ట్ పాయసం ప్రిపేర్ చేస్తున్నా పాలతో. ఇలా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, సింపుల్గా అయిపోతుంది, అలాగే దేవుడికి ప్రసాదంగా కూడా పెట్టేయచ్చు. నేనైతే ఇంట్లోనే చిన్న శివలింగం ఉంది నాకైతే. సో దాంతో నేనైతే అభిషేకం చేసుకొని నాకున్న దాంట్లో నేను ప్రశాంతంగా పూజ చేసుకున్నానండి. నేను ఒకటే చెప్తున్నా, అందరూ పండగలకి ఫెస్టివల్స్ టైంలో పరిగెత్తుకుంటూ గుళ్ళకి వెళ్ళిపోతుంటారు కదా, అంత అవసరం లేదు. మన ఇంట్లో మనకు మనశ్శాంతిగా ప్రశాంతంగా పూజ చేసుకున్నా కూడా చాలండి, పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకైతే. చాలామంది వెళ్తూ ఉంటారు, అది తప్పని చెప్పడం లేదు, వెళ్ళాలి. కానీ అందరూ ఒకే రోజు ప్లాన్ చేసుకోవడం కూడా చాలా కష్టమే. ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి కదా, అఫ్కోర్స్ ఉండొచ్చు. నేనైతే ప్రశాంతంగా ఇంట్లోనే పూజ చేసుకున్నానండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఈ ఇయర్లో ఎంత ప్రశాంతంగా అనిపించిందో అసలు చెప్పుకోలేను. ఇంకా ఫైనల్గా అయితే పూజ అయిపోయిన తర్వాత ప్రసాదంగా నైవేద్యం పెడుతున్నాను అనమాట. సో అదే చెప్పాను కదా, పాలతో పాయసం చేశాను అనేసి. సో ఫైనల్గా అయితే ప్రిపేర్ చేసేసాను, దేవుడికి కూడా పెట్టేశాను అనమాట. చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది నాకైతే ఇలాంటి మూమెంట్ షేర్ చేసుకోవడం అంటే కూడా. మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి, ఇంట్లో పూజ చేసుకోవడం అనేది. ఫైనల్గా మీరైతే శివరాత్రి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అందరికీ హ్యాపీ శివరాత్రి అండి. శివుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. బై బై గైస్, బాయ్.